తర్వాత తెనాలి నుంచి విచ్చేసినటువంటి ఏ వెంకటలక్ష్మి గారు దేశ విదేశాలలో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా భరతనాట్యంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి మరి చిన్నారుల చేత అనేక బహుమతులు పొందినటువంటి వెంకటలక్ష్మి గారు కూచిపూడి డాన్స్లో ఎంఏ పట్టా పొంది ఉన్నారు. వారిని ఒకసారి పరిచయం చేయమని వేదిక మీదకి రమ్మంటున్నాం. ఏ వెంకటలక్ష్మి గారు బిఏ బిఈడి ఎంఏ కూచిపూడి డ్యాన్స్లో ఎంఏ చేసి ఉన్నారు. మరి దాదాపు 1992-93 సంవత్సరాల నుంచి వారు కూచిపూడి నాట్యాన్ని నేర్చుకొని ఇప్పుడు ఒక పాఠశాల పెట్టి ఆ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా డాన్స్ నేర్పుతున్నారు. వారిని కూడా బీసీ సంక్షేమ సంఘం గుర్తించింది. వారికి కూడా తదుపరి సన్మాన కార్యక్రమం ఉంది. వారి చిన్నారుల చేత మరి ప్రోగ్రాం అడిగాము, వారు కూడా వేస్తారన్నారు. వారు కార్యక్రమాన్ని నిర్వహించడం కోరుచున్నాం. థ్యాంక్ యూ. హలో, ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానజ్యోతి సావిత్రి పూలేబాయి అవార్డు ప్రధానోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా స్వాగత సుమాంజలిలో, అలాగే అనేక రంగాల్లో ఎంతో సేవ చేసి ఈ అవార్డు తీసుకుంటున్న అవార్డీస్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా సర్వకార్యములకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని స్మృతిస్తూ మహాగణపతి మనసా స్మరామి అంటూ మా చిరంజీవులు తమ నృత్యాన్ని మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చప్పట్లతో మీరు కార్యక్రమాన్ని, ఈ చిన్నారుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కూచిపూడి నృత్యం సమాజం పట్ల బాధ్యత గల ఒక హామీ. ఇందులోని సత్యనియమాలు, పురాణ పాత్రలు ఈనాటికే కాక రాబో తరాలకు కూడా బంగారు బాటలవుతాయి. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, సకల కళల సమాహార సాంస్కృతిక చైతన్యం. ఇందు సంగీతం, సాహిత్యంతో పాటు నృత్యం చేస్తుంది. అటువంటి కూచిపూడి నృత్యాన్ని ఇటువంటి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసి పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్న బీసీ సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. गणपतिं मनसा स्मरामि, महागणपतिं 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 वसिष्ठवामदेवातिवन्दित महागणपतिं मनसा स्मरामि, महागणपतिं वसिष्ठवामदेवातिवन्दित महागणपतिं गणपतिं jam takita dam tatarikinda dam
महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि దని సపమగమ పాపని సరి గమ మరి సరి దని పమ సని పమగమరి పమరి గమరి రి స రి స సాని పమరి స స మగమ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం వసిష్ఠవామదేవాదివంతిత మహాగణపతిం 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 గణపతిం తదుపరి అంశం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ తమ నృత్యాన్ని ఈ చిరంజీవులు మీ ముందు ప్రదర్శించడానికి ఇచ్చేశారు. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం ఈ కూచిపూడి నాట్యం. 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 వేదాంగాలు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 6 శాస్త్రాలు, 2 ఇతిహాసాలు, 1280కి పైగా ధార్మిక గ్రంథాలతో సువిశీలతుంది మన ధర్మం. ఆ ధర్మంలో ఒక ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సాంప్రదాయాలు. వాటిల్ని పరిరక్షించుకునే ఒక క్రమంలోని ఒక భాగాలు ఈ కూచిపూడి నాట్యాలు. అలాగే ఇందాక ఎంతో అద్భుతంగా నాదస్వర డోలు కచేరీ. ఇవన్నీ ఏంటంటే మనం ఒక సత్కర్మ మార్గంలో పయనింప చేసే అవకాశాన్ని మనకు పెద్దలు సావిత్రి పూలేబాయి వంటి వారి పెద్దలు ఎంతోమందికి ఒక సత్కర్మ మార్గాన్ని ఏర్పరిచారు. అటువంటి మహనీయులు ఏర్పరిచిన మార్గమే కాకుండా ఒక సంస్కృతి సాంప్రదాయాలతో పిల్లలకి చిన్నతనం నుండే ఆటపాటల ద్వారా నేర్చుకునే అవకాశం ఈ సంస్కృతి సాంప్రదాయాలు. మహనీయులు కొంత బాటను చూపిస్తే మనకి సంస్కృతి సాంప్రదాయాలు మరి ఇంకొంత బాటను చూపించి పిల్లల్ని భవిష్యత్తులో కూడా ఒక సత్కర్మ మార్గంలో ఏది మంచి ఏది చెడు అనేది ఒక సత్కర్మ మార్గంలో పయనింప చేసే ఒక మంచి అవకాశం ఇటువంటి సాంప్రదాయ నృత్యాలు. వీటిని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. తదుపరి అంశం ఎందరో మహానుభావులు అంటూ తమ నృత్యాన్ని చిరంజీవులు మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనము ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు
సని ని సని ని సని ప మా పని సరి గరిరి 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 స గరిరి సని ఎందరో మహానుభావులు సని ని సని ని సని ప మా పని సరి గరిరి 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 స గరిరి సని ఎందరో మహానుభావులు పమ పరిరి గరిరి సరి గరిరి సని పని సరి రిరి గరి సరి మ పని సరి రి మ పని సరి గరిరి గరిరి సని ప మరి గరిరి సని ఎందరో మహానుభావులు పమ పరిరి గరిరి సరి గరిరి సని పని సరి రిరి గరి సరి మ పని సరి రి మ పని సరి గరిరి గరిరి సని ప మరి గరిరి సని ఎందరో మహానుభావులు రి మ పని రి మ పని ప మరి రి గరి సని ప పని ని స రి ప పని సరి గరి సరి మ పని మ పరి గరి సరి మ ప ని పని మ పరి మ పని సరి రి గరి సని ప మ పని ని స రి గరి సని సరి స సని ప మ పరి మరి ప మని ప సా ని ప మరి గరి రి సని ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు హలో, థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడితే కానీ వీళ్ళు ఎవరేమో. థ్యాంక్ యూ. ఎందుకంటే తెనాల నుండి గంటన్నర ప్రయాణం, వచ్చేటప్పుడు మళ్ళీ వాంతులు, 7 గంటలకు డాన్స్ క్లాస్ దగ్గరకు వచ్చి రెడీ అయిపోయి వచ్చేసారనమాట. అంటే వీళ్ళు 5ంటికే లేచి మేకప్ చేసుకొని రెడీ అయ్యి రావాలి. అంత కళ తృష్ణ పిల్లలకి ఉంది ఇక్కడ ప్రదర్శన చేయాలని. మరొకసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ. అలాగే తదుపరి అంశం ఒక చిన్న నృత్య రూపకం. భక్త ప్రహ్లాద నృత్యాంశాన్ని మా చిరంజీవులు మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. హిరణ్యకశిపుని కుమారుడే భక్త ప్రహ్లాదుడు. ఓ నమాలు రాకముందే ఓ నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ సాధన మొదలు పెడతాడు. అది ఓర్వలేని అతని తండ్రి అతన్ని నానా రకాలుగా హింసించి ఎక్కడ నీ శ్రీహరి అని ప్రశ్నిస్తాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందే కలడు అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ శ్రీహరి అని రాక్షసరాజు అడుగగా అవునంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు గదతో స్తంభం మీద గట్టిగా మోదగా ఆకాశం బద్దలైనట్లుగా మహోగ్ర రూపమైన నారసింహుడు ప్రత్యక్షమవుతాడు. ఇది నారసింహ అవతారం యొక్క విశిష్టత. అప్పుడు ఆ నారసింహుడు ఆ రాక్షసరాజుని ఆయుధమని చెప్పలేని గోళ్లతో ఇంటా బయట కాకుండా గుమ్మం మీద పగలు రాత్రి కానీ సాయం సమయంలో సంహరిస్తాడు. అది నారసింహ అవతారం యొక్క విశిష్టత. అంత గొప్ప విశిష్టత ఉన్న భక్త ప్రహ్లాద చరితాన్ని మా చిరంజీవులు మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు ఎల్లవేళలా ఎల్లకాలంలో మనల్ని కాపాడటానికి అటువంటి మహనీయులనైనా పంపించి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే పోతన గారు భాగవతంలో చెప్పారు, భగవంతుడు ఎలా వస్తాడంటే సిరికించెప్పుడు శంఖ చక్ర యుగంబు చేదోయి సంధింపడు, ఏ పరివారంబున్ జీరడబ్రకపతిం బంధింపడు, ఆకర్ణికాంతర దమ్మిల్లము జొక్కనొత్తడు, శ్రీకుచో పరిచయాలాంచలమైన వీడడు, గజప్రాణ వనోత్సాహియే. అంటే అంత వేగంగా భగవంతుడు మనల్ని, అంటే శంకుచక్రాలు పూనకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా ఆర్తితో ఆర్జించినా పిలిచినా వెంటనే వచ్చేస్తాడని భాగవతంలో పోతన గారు చెప్పాడు. ఎందుకంటే 5 సంవత్సరాల పిల్లవాడు పిలిచినా వచ్చేసాడు, 6 సంవత్సరాల ధ్రువుడు పిలిచినా వచ్చాడు, నోరు లేని ఏనుగు పిలిచినా కూడా వచ్చాడు. ఎందుకంటే మనల్ని కాపాడుతారు అన్న ఒక ధైర్యం మనకి భగవంతుడు మనకి కల్పిస్తాడు. అది భక్త ప్రహ్లాద నృత్యాంశంలో ఈ పిల్లలు మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ
బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమన సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. 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 నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. ప్రహ్లాద, ప్రహ్లాద, నిజము చెప్పుము, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యువు. అది నీ భ్రమ. కాని ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వరవర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను తంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినదెవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచాల, మహామహిమాన్వితుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. ఆ! కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడి సుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడం. అంతట నువ్వు కలడా? ఆయన నీ హరిని స్తంభమును చూపగలవా? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. అటులనా? ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. ఏమి ఈ వికృత రూపము? నీవా హరివి? ఫలా కుమార ఫలా, ఇంతకాలం
కాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన కృతజ్ఞ మాయాలి. పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపం ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించిన వాడు నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయనా. శ్రీమానిని మందిర భక్త మందార త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్నిధిని రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం పెట్టి శ్రీమోహిని వేషముంబూని పీయూష దానంబు గావించి వారాహ రూపంబునన్ భంగపాటుందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబు నివేం చేసినావా పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా. రండి పిల్లల్ని రమ్మనండి. ఏమండి ఇటు రమ్మనండి, పిల్లల్ని ఇటు రమ్మనండి. చాలా అద్భుతంగా చేశారండి. కార్యక్రమం నిర్వహిస్తున్నారు, చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ కార్యక్రమంలో లీనమైపోయి ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ క్షణంకి ఉంది. నేను సార్ని గమనిస్తూనే ఉన్నాను. నేను అట్లా అసలు కళ్ళు అసలు ఆర్పడానికి కూడా అసలు అవకాశం లేదు. చాలా అద్భుతంగా చేశారు. ఎన్నో పనుల మీద ఉద్యోగ ధర్మంలో సతమతమైపోతూ క్షణం ఆవేశము ఆలోచన అలాంటి ఉండేటువంటి కార్యక్రమంలో ఆ తరుణంలో ఇటువంటి చిన్న కార్యక్రమం మీ మనసుని రంజింపచేసిందని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ పెద్దలందరూ ఆ చిన్నారులను దీవించాలని చెప్పని కోరుకుంటూ మీ చప్పట్లే వాళ్ళ ఆశీస్సులు. టీచర్ గారు, ఈ నృత్య రూపం చాలా అద్భుతంగా ఉంది. మీరు చేసినటువంటి ఈ కృషికి ఏమి చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా చేశారు. మీ అందరికీ పెద్దల ఆశీస్సులు. ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారు మేము అడగగానే ఒప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయనకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మాట్లాడాలని కోరుచున్నాం. చివరి అంశం, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఇక్కడ తక్కువ మంది ఉన్నా కూడా అందరూ కూడా వారి వారి వృత్తిరీత్యా నిష్ణాతులు. ఎందుకంటే స్వర సంకీర్తనాది నాదగ్గరులు, లయత్తాళాది కింకిణి ధ్వనులు, వేదాంగాది వాణి ఉపనిషత్ నాదములు, మృదంగ వాయిద్యాది గణతాళ జతులు ఈ మహోత్సవ వేదికకు సావిత్రి పూలేబాయి గారి పురస్కార మహోత్సవ వేదికకు తరలి వచ్చినట్లుగా ఉంది. చాలామంది ఉపాధ్యాయులు అలాగే కవులు కళాకారులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరి ముందు చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షుల వారికి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారికి, కేశవరావు గారికి, అలాగే ఇంకా సభ్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు అందరికీ కూడా, ముఖ్య అతిథులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
సార్కి అందరికీ కూడా పోలీస్ విభాగం నుండి వచ్చారు డిఎస్పీ గారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తదుపరి అంశం పదకవిత పితామహులు 32,000 సంకీర్తనలు రచించి మనకు అందించిన మహనీయులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తన భావములోన బాహ్యం నందు గోవింద గోవింద అంటూ తమ నృత్యాన్ని మా చిరంజీవులు మీ ముందు ప్రదర్శించడానికి విచ్చేశారు. ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఆ స్వామిని ఆధ్యాత్మికంగా పొగుడుతూ ఆ అమ్మవారిని వేడుకున్న అయ్యవారిని అర్జించిన ఆ అందమే వేరు. ఎందుకంటే ఆ సాహిత్యపు విలువలు లోతులు అర్థాలు ఉన్న ఆ కీర్తనల కూర్పుతో ఇప్పుడు ఈ చిరంజీవులు భావములోన బాహ్యం నందు గోవింద గోవింద అంటూ తమ నృత్యాన్ని మీ ముందు ప్రదర్శించడానికి విచ్చేశారు. మరొకసారి చప్పట్లతో థ్యాంక్ యూ. హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి 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 హరి
అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని స పని మప గమ పని స భావములోన బాహ్యమునందు నిస ని నిస పాని పని మాప మమ పా గమ పని స ని నిస స ని ని రి రి ని నిస స ని ని గ గ ని నిస స ని ని రి రి ని స ని పా మమ పాప మమ ని ని మమ పాప మమ స స మమ పాప మమ ని 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 పగా మ పని సా స పని స రి రి గరి 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 స గరి స ని రి స ని స ని స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని స గ స స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 మ ప ని స స స మ ప ని స స స గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును గోవింద శరణు వెంకట శరణు భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును థ్యాంక్ యూ.